హాయ్ హలో వెల్కమ్ టు ఇన్ మై ఛానల్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక మూవీ పోస్టర్ అయితే తయారు చేద్దాం. సేమ్ ఎలా అంటే హమారీ అధూరి కహానీ మూవీ పోస్టర్ అయితే తయారు చేస్తున్నాం. ప్లీజ్ ఈ వీడియోని చూసే ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ గో ఇంటూ ఇంట్రో. హాయ్ హలో వెల్కమ్ టు ఇన్ మై ఛానల్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఒక మూవీ పోస్టర్ అయితే తయారు చేద్దామని చెప్పినా కదా, అది సేమ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూపిస్తాను. గ్యాలరీలో హమారీ అధూరి కహానీ మూవీలో నుంచి అయితే చేస్తున్నాను. చూసారా ఇక్కడ ఈ పోస్టర్ అనుకుంటున్నా, సేమ్ దాంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. మీకు కావాలంటే మీ ఫాంట్స్ అలాంటివి ఏమైనా ఉంటే అన్ని ఎంత డీటెయిల్స్ రాసుకోవచ్చు, కానీ నేను రాయట్లేదు ఎందుకంటే చాలా టైం వేస్ట్ అవుతుందని. ఫ్రెండ్స్, మనం ముందైతే యాప్ ఓపెన్ చేసుకోగానే ఇలా ఇంటర్ఫేస్ అనేది కనపడుతుంది. 2000x2000 తీసుకొని స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కింద టెక్స్ట్ అండ్ ఇమేజ్ అని ఉంటుంది. ఇక్కడ మనం ప్లస్ బటన్ మీద నొక్కి గ్యాలరీ నొక్కేస్తే ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది. నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. కింద మనము ఒకసారి బ్లెండ్ చేయాలంటే అదొకటి ఉంటుంది, బ్లెండ్ చేయాలన్నమాట. చూసారా ఇక్కడ ఎట్లయితే కనపడుతుందో సేమ్ దాంట్లో అయితే చేసుకోవాలి. దాని తర్వాత నేను కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత మనం ఇక్కడ ఒబేసిటీ తక్కువ ఉంది కాబట్టి ఒబేసిటీ ఎక్కువ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. దాని తర్వాత లాక్ చేసుకోండి, ఎందుకంటే ఏమైనా చేసేటప్పుడు డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి నేను బ్రైట్నెస్ ఈ కాన్స్టెంట్ కొంచెం రెడ్ కలర్ పై ఫోటోకి కింది ఫోటోకి సరిగ్గా కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు అయితే నేను పెట్టుకుంటున్నాను. చూసారా టెంపరేచర్ రెడ్ కలర్ ఇవన్నీ కొంచెం పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ కలర్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం అప్లై బటన్ మీద నొక్కుదాం. ఇక్కడ మనం కూడా ఇక్కడ మొత్తం ఈ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని మొత్తం ఇలా క్రాప్ చేసుకున్నాం. ఇందాక చేసుకున్నాం కదా పైన షేడ్ ఇచ్చేటట్టు, సేమ్ దీనికి కూడా అలానే చేసుకున్నాం. చూసారా ఇంతవరకు అయితే మనం షేడ్ అయితే చేసుకుంటాం ప్లస్. దాని తర్వాత మనం దాన్ని కిందికి పంపిద్దాం. అప్పుడు మనకి మంచిగా బ్లెండింగ్ అనేది అవుతుంది రెండు ఫొటోస్కి. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం లాక్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు మనం షేప్లోకి వెళ్ళి ఇలాంటి ఒక కలర్ వచ్చేటట్టు చూసుకోండి. మేము చూసారా ఆరెంజ్ కాడ నుంచి కొంచెం కిందికి వస్తే ఆ కలర్ అనేది ఉంటుంది. పైన ఒక కలర్ని ఒబేసిటీ తక్కువ చేసుకోండి, నేను చెప్పలేదు. ఒక కింద ఇంతవరకు అయితే పెట్టుకొని మన ఫోటో ఉంది కదా, ఫోటో ఆ పై వరకు అయితే పెట్టుకోండి. ముందైతే అన్నీ లాక్ చేసుకోండి. ఇట్లయితే పర్ఫెక్ట్గా కనపడుతుంది. కావాలంటే మళ్ళీ చేంజ్ చేద్దాం. దాని తర్వాత మళ్ళీ ఫోటో తీసుకొని దీనికి జూమ్ చేసి మేము వెళ్తుంది కదా, సేమ్ ఈ ఫోటోని అది క్రాప్ చేసుకుందాం. ఇలా చేసుకొని ఇలా అయితే రెండింటి కరెక్ట్ ఉండాలి. అలాగా కరెక్ట్ కాకుండా ఎట్లా అంటే అట్లా పెడితే మనకి ఇమేజ్ అనేది డబుల్ త్రిబుల్ కనపడుతుంది, అప్పుడు బాగోదు. ఇప్పుడు మనకి ఇంతవరకు అయితే ఫోటో కావాలి ఫ్రెండ్స్. దాని తర్వాత నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ సెకండ్ ఇది పెట్టుకుంటున్నాను. అప్పుడైతే మనకి అంత పై వరకు అయితే వస్తుంది. ఇక్కడ మనకి చాలా కిందికి మొత్తం కిందికి వెళ్ళినంత వరకు ఇక్కడ కనపడుతుంది కదా, ఇదైతే నొక్కండి ఫ్రెండ్స్. మన కహానీ అని బాగా కరెక్ట్ వస్తుంది. సేమ్ ఫ్రెండ్స్ ఇలాగని చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే ఇంకా ఇమేజెస్ మళ్ళీ ఇంకేమైనా టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంతవరకు అయితే పెట్టుకుంటున్నా. చూడండి రెండు సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉన్నాయి. మీకు కావాలంటే ఇంకా 2-3 ఫోటోలు కొంచెం బ్లెండింగ్ చేసి మీకు ఇంకేమైనా థాట్స్ ఉంటే సేమ్ అలాగే పెట్టుకోవచ్చు. చూసారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ మాత్రం పక్కా చేయండి ఫ్రెండ్స్.